అణుయుద్ధం జరిగితే గంట వ్యవధిలో మొత్తం భూమండలం ఎలా బద్దలవుతుంది, దీని మీద విపరీతమైన కథనాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో స్టార్ వార్స్ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇది న్యూక్లియర్ వార్ జరిగితే ఎవరు ఏ మేరకు నష్టపోతారు, ఎంతసేపట్లో, ఎన్ని రోజులు కాదు ఎంతసేపట్లో ఎలాంటి విధ్వంసం చోటు చేసుకోబోతుంది. ఓవరాల్గా చూస్తే రష్యా గనక తన హైపర్సోనిక్ మిసైల్కి న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చి పంపిస్తే అమెరికా మటాష్ 25 నిమిషాలు, అక్కడ నుంచి ఇంకొక 50 నిమిషాల వ్యవధిలో యూరోప్ మొత్తం మటాష్. సో 2 మటాష్లు అనమాట, 72 మినిట్స్. ఆ తర్వాత భూమండలం నెమ్మదిగా డిసింటిగ్రేట్ అయిపోయి ముక్కలుగా విడిపోయి, అంటే గోళాకారంలో ఉంటుంది కదా, గ్లోబ్ మాదిరి ఉంటుంది కదా, గ్లోబ్ మొత్తం ఛిద్రం అయిపోయి ఒక్కో ముక్క ఒక్కోవైపు వెళ్ళిపోతుంది. సముద్రాలు ఆవిరైపోతాయి. ఇదంతా ఏదో బాహుబలి కోసం రాజమౌళి రాసుకున్న స్క్రిప్ట్ కాదు, జరగబోయేది ఇదే అని చెప్పేసి న్యూక్లియర్ వార్ జరిగితే ఎలా ఉంటుంది, రష్యా ప్రిపేర్డ్నెస్, రష్యా ఎలా ఒక జర్మన్ స్పైని వాళ్ళు బ్రైబ్ చేసి కొనేసుకొని జర్మనీ ఏం చేస్తోంది, ఆ న్యూక్లియర్ సంబంధించిన వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎట్లా